ముక్కు నుండి వస్తున్నాయి నీళ్ళు, అంతలా ఉంది కర్రీ. మిస్ అయిపోయావు నువ్వైతే. మా ఆఫీస్లో మా టీమ్మేట్స్ అయితే ఎప్పుడురా నువ్వు మాస్టర్ షెఫ్ అంటావు, ఎప్పుడు కుక్ చేసుకుని తీసుకొస్తావు అని ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. ఈసారికి నేను బెస్ట్ రెసిపీ చేసుకుని వెళ్దామని చెప్పి వెళ్ళి దగ్గరలో ఉన్న మటన్ షాప్కి వెళ్ళి తలకాయ కర్రీ అయితే తీసుకున్నాను. లైక్ 2 kgs అలా ఉంది. అది 500 grams అలా పోయింది. 1.5 kg వచ్చింది. మంచిగా ఇంటికి వచ్చి ఆనియన్స్, టమాటోస్, మిర్చి అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ చేశాను. నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను అనమాట ఇదంతా. సో మసాలా ఐటమ్స్ అయితే నూనెలో వేసుకొని, దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని, దాని తర్వాత టమాటో యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఇదయ్యాక గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం, సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నా మటన్ అయితే. ఎందుకంటే అయితే మనకు ఫాస్ట్గా కుక్ అయింది కాబట్టి, లేకపోతే ఇది హాఫ్గా కుక్ అయిపోయింది. ఎందుకంటే మటన్ అనేది చాలా టైం తీసుకునేది కుకింగ్కి. అందుకని అలా చేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీకి సరిపోయినంత మంచిగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వన్స్ ప్రిపరేషన్ అయిపోయాక ఇంకా ఈ కర్రీ మొత్తం నేను ఆఫీస్కి తీసుకెళ్ళాను. మా కొలీగ్స్కి తినిపించి టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా నచ్చిందో చూడండి. అందరూ అయితే అసలు ఒక్క పీస్ మిగిలించకుండా మొత్తం అయితే తినేశారు. అంత బాగా నచ్చిందన్నమాట. ముక్కు నుండి వస్తున్నాయి నీళ్ళు, అంతలా ఉంది కర్రీ. మిస్ అయిపోయావు నువ్వైతే. సూపర్ ఉందండి.